फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रदोदास्तानो मुञ्चन्त्वगुंहसः ఇప్పుడే నాకు తెలిసింది ఈ ప్రాంతంలో పాతకాలంలో ఇక్కడ శివుని దేవాలయం శివుని లింగం ఉండే రాను రాను దాని దశ కొద్దిగా వెనుకబడి ఉన్నదని తెలుసుకున్నటువంటి శ్యామ్ మోహన్ గారు దాన్ని మళ్ళా పూర్వవైభవం ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులు మదన్ మోహన్ గారు తమ్ముడుగా ఈ ప్రాంతంలో శివుని గుర్తు మంచి కట్టాలి, ప్రజలు రావాలి, శివరాత్రి రోజు మిగతా రోజులలో కూడా శివుని దర్శనం చేసుకోవడానికి అభివృద్ధి చేయడం దానికి శుభ సూచకం. అందుగురించి శివరాత్రి శుభ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మదన్ మోహన్ ఫ్యామిలీ అనుకోండి, శ్యామ్ మోహన్ ఫ్యామిలీ అందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సమయం వచ్చినప్పుడు గతంలో కూడా నేను మాట్లాడిన ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు, కానీ గ్రామాలను మర్చిపోతారు. ఏ గ్రామంలో అయితే పుట్టి పెరిగిందో ఆ గ్రామ అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రతి పౌరునికి ప్రతి స్త్రీకి ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడైతే మీరు పుట్టారో ఎక్కడైతే పెరిగారో అక్కడి నుంచి ఏది పై స్థాయికి పోయినప్పుడు ఆ గ్రామాన్ని మరవద్దనేది నా ఉద్దేశం. నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడిన ఐఏఎస్ మీటింగ్ లో కానీ యువజన కాంగ్రెస్ మీటింగ్ లో కూడా చెప్పాను. ఏ ప్రాంతం నుంచి పైకి వస్తారో ఆ ప్రాంతాన్ని మర్చిపోకుండా సాయం చేసినాడే నిజమైన గుర్తింపు. పదవులు చాలా మందికి వస్తాయి, కానీ గ్రామాలను మర్చిపోతారు, ప్రజలను మర్చిపోతారు, పాత మిత్రులను మర్చిపోతారు. కానీ ముఖ్యంగా మా శ్యామ్ మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు, ఆయన కొడుకు కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ కోడలు కానీ అందరూ కూడా కుటుంబ సభ్యులు కలిసి ఈ మంచి కార్యక్రమం చేయడానికి నేను నిజంగా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో పుడతారో ఆ గ్రామంలో ఏదో ఒక మంచి పని, రోడ్డా, గుడియా, స్కూలా, ఏదైనా ప్రజలకు ఆఖరికి ఒక చిన్న హాస్పిటల్ కట్టియడానికి ప్రతి ఒక్కరికి భగవంతుడు అవకాశాలు ఇస్తారు. ఒక్కొక్కడు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి పోయినాక కింది వాళ్ళని మర్చిపోతాడు ఎప్పుడు కూడా. ఇవాళ అందుకుంటే ప్రియాంక గాంధీ ఆశా జోడు అంటే ఏమన్నట్టు, కింది వాణ్ణి పైకి తీసుకురమ్మని అభివృద్ధి గురించి ఆలోచన చేసినాడే నిజమైన పరిష్కారం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వాలకు కూడా ఆలోచన కలుగుతుందని వాళ్ళు బాగా చేసిన నేను అనుకుంటా. ఒక 2 సంవత్సరాలలో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో జనం రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారికి తెలవాలి, శివుని గుడి కట్టిందంట, చాలా బాగుందంట, పూజలు బాగా అవుతున్నాయంట, మనం కూడా పోయి ఏదన్నా దేవుణ్ణి అడిగితే మనకు న్యాయం జరుగుతుందని కష్టం ఉన్న వాళ్ళు, ఆపదలు ఉన్న వాళ్ళు వచ్చి శివుడు అందరికీ ఏది సాయం చేసే దేవుడు కాబట్టి ఆ శివలింగానికి దండం పెడితే మా పూర్తి వైభవం గతంలో జరిగినటువంటి ఏదైతే మాకు అన్యాయం జరిగిందో అది న్యాయం జరగడానికి దేవుని కోరుకోవడానికి ముఖ్యంగా అదే విధంగా మరి కేవలం శ్యామ్ మోహన్ గారు ఒక్కడే చేయలేరు కదా. శ్యామ్ మోహన్ గారు చేస్తా అంటే గ్రామస్తులు సహకారం చేస్తేనే చేస్తారు. గ్రామస్తులకు కూడా డ్యూటీ ఉంది. వాళ్ళకు కూడా మా గ్రామంలో ఒక మంచి పని జరుగుతుంటే తలా ఇంత సర్పంచ్ కానీ మండల అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో అయింది. నేను అనుకుంటాను వచ్చే సంవత్సరం ఇది పెద్ద సంఖ్యలో జరుగుతుంది అనేది ఒకటి. అదే విధంగా నాకు ఒక కోరిక ఉన్నదండి, ఇది ప్యూర్లీ ఎందుకంటే మదన్ మోహన్ గారు ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ లో ఇవాళ ఆయన మొదటి వ్యక్తి, ఆనాడు తెలంగాణ ఉద్యమం తర్వాతనే చెన్నారెడ్డి గారు వచ్చారు. మదన్ మోహన్ గారు మొదలు పెట్టిన కార్యక్రమం చెన్నారెడ్డి గారు లీడ్ తీసుకున్న తర్వాత మల్లికార్జున్ గౌడ్ గారు తీసుకున్నారు స్టూడెంట్ లీడర్ గా. ఆ తర్వాత రాను రాను క్రమేణా ఇవాళ చంద్రశేఖర్ గారికి అది ఏది లభించింది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన మాట. ఇంతమంది చనిపోతున్న ఆనాడు 360 మంది పోలీస్ తూటాలకు చచ్చిపోయారు, కానీ ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతమంది చనిపోతున్న ఆనాడు 360 మంది పోలీస్ తూటాలకు చచ్చిపోయారు, కానీ ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ వస్తేనే మా భవిష్యత్తు, మెజార్టీ ఉన్న వాళ్ళదే రాజ్యం నడుస్తుంది, మేము ఒక వంతు ఉన్న వాళ్ళు 3 వంతులు ఉన్నారు, మాకు న్యాయం జరగదనే ఆలోచనతో
సెపరేట్ చేయడానికి ఆమెకు తెలుసు ఆంధ్రలో అన్యాయం జరుగుతుందని, అయినా ఇచ్చింది. కనుక నా ఉద్దేశంలో ఆ మహానుభావుని మదన్ మోహన్ గారి విగ్రహం ఏది ఈ విగ్రహం పెద్దది పెట్టాలి. ఎందుకంటే అది చంద్రశేఖర్ గారి గురువు కూడా. ఆయన చంద్రశేఖర్ గారే తీసుకొచ్చి నాకు ఏది గులాం నబీ ఆజాద్ చెప్పి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశాడు. మా ఇద్దరిది డ్యూటీ. నేను కేవలం చంద్రశేఖర్ని అంటలేను. బికాజ్ ఆ రోజులలో ఆయన ఒక అడ్మైరర్. మదన్ మోహన్ ఈజ్ అడ్మైరర్ ఫర్ ది తెలంగాణ. ఈజ్ అ గుడ్ స్పీకర్. అన్ని ఉన్నది. కానీ ఆయన సరి అయిన గుర్తింపు వస్తుందంటే ఇవాళ హరీష్ రావు గారు కూడా దీంట్లో తప్పనిసరిగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక మంచి చోరొస్తే చెప్తే మేము నా వంతు బాధ్యతను ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తారు, గ్రామస్తులు చేసి దాని ఒక మంచి విగ్రహం పెడితే వచ్చే తరం వారికి తెలుస్తుంది. ఎస్, అరే మదన్ మోహన్ అనేవాడు ఆనాడు తెలంగాణ మూవ్మెంట్ లో మొట్టమొదటి వ్యక్తి, సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తి విగ్రహం పెడితే ఒక మంచి సందేశం పోతుంది. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులకు ఇవాళ ఎవరు ఎంతో మంది అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గురించి ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు ఆలోచన చేస్తారు. కొందరికి విగ్రహాలు పెట్టారు, కొందరికి వారికి కాలేజీల పేర్లు కూడా పెడుతున్నారు. కనుక అదే విధంగా మదన్ మోహన్ గారు మొట్టమొదటి వ్యక్తి. ఆయన రాజకీయంలో తీసుకొచ్చి గులాం నబీ ఆజాద్ చెప్పి నా కమిటీలో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉండగా దట్ ఈస్ మై డ్యూటీ ఆల్సో. మై డ్యూటీ అండ్ చంద్రశేఖర్ డ్యూటీ ఆల్సో టు మేక్ ఏ గుడ్ స్టాచ్యూ. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలండి. ఇప్పుడు ఇవాళ ప్రగతి భవన్ కట్టిస్తున్నాడు, ఎందుకంటే వచ్చే తరం వారికి కూడా తెలవాలి. అదే విధంగా ఇవాళ సెక్రటరియట్ కూడా కట్టిస్తున్నాడు. సెక్రటరియట్ ఎందుకు కట్టిస్తున్నాడంటే వచ్చే తరం వారికి అన్ని ఒకే ప్లేస్ లో ప్రజలకు అనుకూలంగా ఉండాలని. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఇంకో దగ్గర పోవాలి, పంచాయతీరాజ్ అక్కడికో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పోకుండా అన్ని ఒకే ప్రాంతంలో కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాని పేరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు మీద ఏది సెక్రటరియట్ కట్టడం, దానికి కూడా శుభ సూచకం. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ కూడా 124 అడుగులు పెట్టాడు. దేశంలో ఎక్కడ లేనట్టు విగ్రహం పెడుతున్నాడు. దాంతో పాటు మొన్ననే నేను కూడా ఏదైతే నేను పెట్టలేదు కానీ 2019లో మన ఎక్కడనైతే పంజగుట్టలో జైభీం కార్యకర్తలు పెట్టిండ్రు. 12th నైట్ పెట్టారు. 12th ఏప్రిల్ 13th ఏప్రిల్ పొద్దున కూలగొట్టారు. పెట్టేటప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఆపినుంటే అయిపోతుండే. తర్వాత తీసుకోబట్టి దాని తర్వాత గొడవ అయితే నేను చేయడం, మళ్ళీ కొత్త విగ్రహం తీసుకపోతే పోలీస్ స్టేషన్లు పెట్టాడు. ఫైనల్ గా కోర్టు కూడా నాకు డైరెక్షన్ ఇచ్చిన హనుమంతరావుకు ఆ విగ్రహమే ఉన్నాడు. మొన్న నేను కేటీఆర్ గారిని కలిసా, తప్పనిసరిగా అది పెట్టినట్టుగా ఈడ పెడుతున్నారు. దానికి కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఈజ్ ఎవ్రీబడీస్ మ్యాన్. గాడ్ భగవంతుని అయితే ఎవరు చూడాలి. ఆనాడు అవకాశాలను బట్టి బావుల దగ్గర రానియలే, గుళ్ళ దగ్గర రానియలే, వాళ్ళందరికీ అవకాశం కల్పించారు. స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్, మౌలానా గారు, సర్దార్ పటేల్ గారు. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత. ఆ రోజులలో కూడా కడుపు కాలినవాడు, పేదరికంలో వచ్చిన వాడే నిజమైన కాన్స్టిట్యూషన్ రాస్తారన్నారు. ఆ కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తినే 3.5 ఏళ్లు పోలీస్ స్టేషన్ పెట్టారు. ఫైనల్ గా అది విడుదలైంది. దానికి కూడా అదేవిధంగా మరొకసారి నా మిత్రుడైనటువంటి చంద్రశేఖర్ గారు తప్పనిసరిగా మదన్ మోహన్ గారు విగ్రహం పెట్టాలి. దాంతో పాటు హరీష్ గారు కూడా కొంచెం శ్రద్ధ పుట్టి పెరిగిండ్రో అక్కడ ప్రజలకు అవసరాలను బట్టి ఇక్కడ ప్రైమరీ స్కూల్ గురించి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు బాగా హెల్తీగా ఉండాలని వాళ్ళు భూమి కూడా ఇచ్చారు. ఇలాంటి వారు ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్కడు ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు, కొందరు మినిస్టర్లు అవుతారు, కొందరు డాక్టర్లు అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలలో కూడా సరి అయిన సాయం చేసినాడే అప్పుడు వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. అందరు సంపాదించారు, డబ్బులు ఎవరు సంపాదించారు, అందరు తినేది అదే. ఎవడు బంగారం తినాడు, దాచిపెట్టుకుంటారు. ఒకడు బంగారం తింటారు, వాడు కూడా ఎక్కువ సంపాదించే వారికి తిండి కూడా పనికి రాదు, ఓన్లీ వాటర్ లేకుంటే ఇంజక్షన్. కనుక అది రాకుండా ఈ ప్రజలకు సేవ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా మదన్ మోహన్ గారి విగ్రహం గురించి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా, అదేవిధంగా హరీష్ గారు కూడా పాజిటివ్ గా స్పందించి పెట్టాలి. నేనే కాదు, చాలా మందిని ఆయన నాయకులను తయారు చేశాడు. నేను యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నాకు చాలా మద్దతు ఇచ్చాడు. కనుక నేను తప్పనిసరిగా ఆయనకు ఈ విగ్రహం పెడితే అటు చంద్రశేఖర్ కు మంచి పేరు వస్తుంది, నాకు కూడా మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం.